దీపని కాపాడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న కార్తీక్ నిజాన్ని బయటపెట్టి జ్యోత్స్నాని అరెస్ట్ చేయించిన దశరథ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? నిజంగానే దీపని కాపాడి కార్తీక్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక జ్యోత్స్న అయితే హాస్పిటల్లో ఏదో జరిగింది, అదేంటో నిజం తెలుసుకోవాల్సిందే. రిపోర్ట్స్ వచ్చే వరకు ఇక నేను ఇలాగే టెన్షన్ పడుతూ ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. దశరథ కార్తీక్తో ఇలా అంటూ ఉంటాడు, ఇక నేను దీపే నా కన్న కూతురని మీ అత్తయ్యకి నిజం చెప్పేయాలని అనుకుంటున్నాన్రా అని అంటూ ఉంటాడు. అదేంటి మావయ్య అప్పుడే అని అంటూ ఉంటే ఇంకెప్పుడు చెప్తావురా? ఇప్పటికే చాలా ఆలస్యం చేసి చాలా పెద్ద తప్పు చేశాం. జ్యోత్స్న చేసినవన్నీ కూడా నా దగ్గర నువ్వు బాగానే దాచిపెడుతున్నావు. నాకు నిజం తెలిసాక కూడా జ్యోత్స్న చేసిన కుట్రల్ని ఎందుకు దాచిపెడుతున్నావురా అని అడుగుతూ ఉంటే నేనేం దాచిపెట్టాను మావయ్య అని కార్తీక్ అడుగుతాడు. ఆపరేషన్ జరిగే ముందు ఆపరేషన్ని ఆపాలని చెప్పి దీపని హాస్పిటల్ నుంచి బయటికి రప్పించాలని, నిన్ను దీపని హాస్పిటల్లో లేకుండా చెయ్యాలని జ్యోత్స్న ఏం చేసింది అని అడుగుతూ ఉంటాడు దశరథ కార్తీక్ని. అప్పుడే ఇక కార్తీక్ అయితే అది మావయ్య అని అంటూ తడబడుతూ ఉంటే, నాకు తెలుసురా నువ్వు నిజం చెప్పవు, నేను చెప్తాను విను. ఆ జ్యోత్స్న శౌర్యని కిడ్నాప్ చేయించింది కదా అని అంటూ ఉంటాడు. దశరథ ఆ మాట విని ఈ విషయం నీకెవరు చెప్పారు మావయ్య అని అడుగుతూ ఉంటే, నాకు దాసు చెప్పాడు. ఇంకా ఎందుకురా జ్యోత్స్నాని క్షమిస్తున్నావు నువ్వు? జ్యోత్స్న నీ కూతుర్ని కిడ్నాప్ చేసి పసిబిడ్డని కూడా అడ్డు పెట్టుకొని సాధించాలని చూస్తుంది. అలాంటి దాన్ని ఇంకా క్షమిస్తున్నావు నువ్వు? నేను మాత్రం ఇక క్షమించే ప్రసక్తే లేదు. జ్యోత్స్న వల్ల నా కూతురికి, నా మనవరాలకి, నా చెల్లెలి కుటుంబానికి కూడా ప్రమాదం ఉంది. ఇక జ్యోత్స్నాని నా ఇంట్లో ఉండనివ్వాలని నాకు అస్సలు కూడా అనిపించలేదు. జ్యోత్స్నాని చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది అని అంటూ ఉంటాడు దశరథ. మావయ్య ఇప్పుడే కదా అత్త హాస్పిటల్ నుంచి వచ్చింది, మనం ఇప్పుడే ఈ విషయాన్ని చెప్తే అత్త తట్టుకోలేదు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే కొంచెం అర్థం చేసుకో అని అంటూ ఉంటే, అవునరా అర్థం చేసుకున్నాను కాబట్టి ఇప్పటి వరకు కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాను. మా పిన్ని చూసావా ఎలాంటి మాటలు మాట్లాడిందో? మరి దీప ఎందుకు నీరసంగా ఉంది? కడుపులో బిడ్డని చంపేసుకొని వచ్చి నీ దగ్గర అబద్ధం చెప్తుంది అంటూ నిన్ను ఎంత ఆవేదనకి గురి చేసింది. మా పిన్ని తను చేసిన తప్పులన్నిటిని కూడా మర్చిపోయి ఇప్పుడు ఏమి తప్పు చేయిందాలాగా నీతి కబుర్లు చెప్తుంది. ఇలాంటి వాళ్ళకి ఎందుకు నువ్వు అవకాశం ఇస్తున్నావో? గొప్ప త్యాగం చేసి తన తల్లిని కాపాడుకున్న దీపని అందరి ముందు దోషిలా నిలబెడుతూ ఉంటే ఎందుకు నువ్వు ఇంకా నిజాన్ని దాచిపెట్టాలనుకుంటున్నావో అని అంటూ ఉంటాడు దశరథ. అయితే ఇక ఏం జరిగినా సరే నువ్వు చెప్పిన మాట కూడా నేను వినదలుచుకోలేదు. నేను వెంటనే ఈ విషయాన్ని అందరి ముందు బయట పెట్టబోతున్నాను అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక కార్తీక్ అయితే సరే మావయ్య నీ ఇష్టం అని అంటూ ఉంటాడు కార్తీక్. ఆ మాట విని దశరథ అయితే ఇది నువ్వు మనస్ఫూర్తిగానే చెప్తున్నావా అని అంటూ ఉంటే, మనస్ఫూర్తిగానే చెప్తున్నాను మావయ్య అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే కానీ ఇది ఒకరోజు ఒక ప్రత్యేకమైన రోజే, మనం అందరికీ కూడా చెప్పాలి. మరో 2 రోజుల్లో తాత బర్త్డే వస్తుంది కదా, తాత పుట్టినరోజు నాడే ఈ విషయాన్ని చెప్దాము అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే ఇక ఆ మాట విని దశరథ సరేరా ఇన్ని రోజులు వెయిట్ చేసిన వాడిని 2 రోజులు వెయిట్ చేయలేనా? అలాగే మా నాన్న పుట్టినరోజు నాడే ఈ విషయాన్ని బయట పెడతాను అని అంటూ ఉంటాడు దశరథ. అయితే తర్వాత ఇక కార్తీక్ అయితే దీప దగ్గరికి వచ్చి దశరథ అన్న మాటలన్నీ కూడా చెప్పడంతో, నాన్న ఎప్పుడెప్పుడు నన్ను ఇంటికి తీసుకువెళ్ళి అమ్మకి దీపే నీ కన్న కూతురని చెప్పాలని అనుకుంటున్నాడు. కానీ జ్యోత్స్న చేసిన పనులు కూడా చూసి జ్యోత్స్నాని అసహించుకుంటున్నాడు కూడా. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు బావా. ఇప్పటి వరకు అమ్మని ఎలా బ్రతికించుకోవాలని మనం ఆలోచించాము, కానీ ఇప్పుడు అమ్మకి నిజం తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో అని ఆలోచించాల్సి వస్తుంది అని చెప్తూ ఉంటుంది దీప. నువ్వు ఎటువంటి ఆలోచన పెట్టుకోకు, మావయ్య నేను ఉండగా నీకెందుకు భయం చెప్పు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఎలాగో తాతయ్య పుట్టినరోజు వస్తుంది కదా, తాతయ్య పుట్టినరోజు నాడే ఆ శుభవార్తని అందరి ముందు బయట పెడతాడు మావయ్య అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడు జ్యోత్స్న పరిస్థితి ఏంటి బావా?
నిజాలు బయటపడతాయి కదా. అప్పుడు పారిజాతం గారు పిల్లల్ని మార్చేసిందని అందరూ కూడా తెలుసుకొని పారిజాతాన్ని అసహించుకుంటారు. జ్యోత్స్నాని కూడా నన్ను చంపడానికి, చివరికి శౌర్యని చంపడానికి కూడా ప్రయత్నించిందని తనని కూడా అసహించుకుంటారు. అది వాళ్ళు తీసుకోగలరంటావా అని అంటూ ఉంటుంది. దీప అయితే, చూడు దీప, ఇప్పుడు నువ్వు వాళ్ళ మీద జాలి చూపిస్తే తరువాత వాళ్ళు చెడగొట్టేది మన జీవితాల్ని. జ్యోత్స్న వల్ల ఇప్పటి వరకు ఎంత బాధపడ్డామో నువ్వు చూసావు. చివరికి శౌర్యని కూడా జ్యోత్స్న వదలడం లేదు. శౌర్యని కూడా కిడ్నాప్ చేసి చంపాలని చూసింది ఆ దుర్మార్గురాలు. అలాంటి దాని గురించి నువ్వా ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావో నాకు తెలియడం లేదు అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే, నువ్వు చెప్పింది నిజమే బావా, జ్యోత్స్న ఎంతకైనా తెగిస్తుంది. చిన్న పిల్లని చూడకుండా శౌర్యని కూడా కిడ్నాప్ చేయించిందంటే అది ఎంత పిచ్చిదానిలా తయారయ్యిందో అర్థమవుతుంది అని అంటూ ఉంటుంది. దీప అయితే, అప్పుడే కార్తీక్ అయితే, తాత పుట్టినరోజు నాడే నువ్వు ఆ ఇంటి వారసురాలువన్న నిజం కూడా బయటపడిపోతుంది. ఇక మనకి ఎటువంటి సమస్యలు ఉండవు అని కార్తీక్ అయితే అంటాడు. జీవితాంతం సంతోషంగా ఉంటాం మనం అని అనగానే, అవును బావా, జీవితాంతం ఇలాగే నీ గుండెల మీద తలపెట్టుకొని నేను హాయిగా నిద్రపోతాను. నువ్వు ఉండగా నాకెందుకు భయం అని జోష్ నా గురించి భయపడను అంటూ దీప అయితే కార్తీక్తో చెప్తుంది. తర్వాత దశరథ ఇంటికైతే వెళ్తాడు. వెళ్ళాక అప్పుడే ఇక దీప ఎలా ఉందండి అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర భోజనం చేస్తూ. దీపకే సుమిత్ర బ్రహ్మాండంగా ఉంది అని అంటూ ఉంటే ఇంతలో శివన్నారాయణ, అమ్మ జ్యోత్స్న, నీకు నొప్పులై తగ్గాయి కదా అని అడుగుతూ ఉంటాడు. తగ్గాయి తాతయ్య అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే పారిజాతం కూడా వచ్చి, ఏంటే జ్యోత్స్న, నేనే రూమ్లోకి తీసుకొచ్చేదాన్ని కదా, నువ్వెందుకు వచ్చావు కిందకి అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. ఇప్పుడు బాగానే ఉన్నాను గ్రాని, కొంచెం తేలిగ్గానే ఉంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నన్ను కాపాడి నువ్వెన్ని సమస్యలు తెచ్చుకుంటున్నావమ్మా, ఎంత బాధపడుతున్నావో అని అంటూ ఉంటుంది సుమిత్ర. నిన్ను కాపాడడం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తానని చెప్పాను కదమ్మా. ఇప్పుడు నువ్వు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డావు. ఆ మాయదారి క్యాన్సర్ పోయింది, అంతే చాలు. ఇదేముంది, ఈ నొప్పులు 4 రోజులు ఉంటాయి పోతాయి అని అంటూ జ్యోత్స్న అయితే సుమిత్రకి ఇక మంచి మాటలైతే చెప్పి పేరు అయితే కొట్టేస్తుంది. తర్వాత ఇక శివనారాయణ పుట్టినరోజు వస్తుందని ముందుగా పారిజాతం గుర్తు చేస్తుంది. అవును, ఈసారి ఈయన పుట్టినరోజుకి మన ఇంట్లో ఎటువంటి సమస్యలు లేవు కాబట్టి ఆనందంగా ఈయన పుట్టినరోజుని గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుందాం. ఇటు సుమిత్ర ఇంటికి వచ్చినందుకు అన్నీ కలిపి ఒకే రోజు చేసుకుందామని అంటూ ఉంటుంది పారిజాతం. నువ్వు చెప్పింది నిజమే, నిజమే పిన్ని, అన్ని శుభవార్తలు మనకి ఆ రోజే తెలుస్తాయి. మనం కూడా ఆ రోజు ఇక ఏ సమస్యలు లేవనుకొని గుండెల మీద చెయ్యి వేసుకొని నిద్రపోతాము. ఆ రోజు మా నాన్నకి నేను ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. కొన్ని రోజుల నుంచి నా మనసులో అదే దిగులు, ఆ దిగుల్ని తీర్చబోతున్నాను అని అంటూ ఉంటాడు దశరథ. అయితే అప్పుడే పారిజాతం, ఏంటి దశరథ, ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నావే అని అంటూ ఉంటుంది పారిజాతం. అవును పిన్ని, మా నాన్న ఊహించని గిఫ్ట్ మా నాన్నకి ఇవ్వబోతున్నాను. ఆ రోజు కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండకపోవచ్చు అని అంటూ ఉంటాడు దశరథ. అయితే ఎవరుంటారు, ఎవరు ఉండకపోవచ్చు అని అనగానే, అదేం లేదులే పెన్ని, నేను ఒక నిజాన్ని బయట పెట్టబోతున్నాను. ఆ నిజం బయటపడితే ఖచ్చితంగా ఆ రోజు మాకు అంతా కూడా మంచే జరుగుతుంది. ఆ దేవుడు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఆ భగవంతుడు ఆశీస్సులతో ఆ నిజాన్ని అందరి ముందు బయట పెట్టబోతున్నాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. అసలు డాడీ దేని గురించి మాట్లాడుతున్నారు? ఒకవేళ దీపే ఇంటి వారసురాలన్న విషయాన్ని తాత పుట్టినరోజు నాడు బయట పెట్టి మమ్మల్ని బయటికి గెంటేయాలని ప్లాన్ చేశాడా? ఈ రిపోర్ట్స్ ఇంకా రాలేదు. ఆ రిపోర్ట్స్ వస్తే డాడీ ఏం ప్లాన్ చేస్తున్నాడని కనిపెట్టచ్చు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే అప్పుడు ఇక జ్యోత్స్న తినకుండా ఆలోచించడం చూసిన సుమిత్ర, అమ్మ జ్యోత్స్న, ఏంటమ్మా తినకుండా అలా చూస్తున్నావు, ఆకలి వేయడం లేదా అని అడుగుతూ ఉంటే, లేదమ్మా ప్రస్తుతానికి ఆకలిగా లేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. సరే,
మీ గ్రానీ చేత నేను పైకి భోజనం పంపిస్తాను, నువ్వు వెళ్ళి భోజనం చేసిరా అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఇక్కడే తనకి తినబుద్ధి కావడం లేదని చెప్తూ ఉంటే పైకి తీసుకువెళ్తాను పంపిస్తానని ఎందుకంటున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు. పక్కనే ఉన్న దశరథ అయితే జ్యోత్స్నాకి ఏం చెయ్యాలో ఏం చేయకూడదో తెలీదా, తనేమన్నా చిన్నపిల్ల అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే డెఫినెట్గా డాడీకి నిజం తెలిసిపోయింది, అందుకే నాతో ఈ మధ్య అసలు ప్రేమగానే మాట్లాడడం లేదు, దగ్గరికి కూడా తీసుకోవడం లేదు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. తర్వాత జ్యోత్స్న అలా అనుకున్న తర్వాత అప్పుడే ఇంకా దశరథ అయితే జ్యోత్స్న దగ్గరికి వస్తాడు. జ్యోత్స్న భుజం మీద చెయ్యి వేసి, చూడమ్మా జ్యోత్స్న, నీకు ఒక కథ చెప్తాను, ఆ కథలో నీకు ఎంతో నీతి కూడా కనిపిస్తుంది, ఆ కథ ఏంటో ఖచ్చితంగా నీకు చెప్తానమ్మా అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక దశరథ అన్న మాటలకి ఏంటా కథ డాడీ అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఏం లేదమ్మా, నా ఫ్రెండు ఒకడు చిన్నప్పటి నుంచి తను కూతుర్ని ఎంతో గారాబంగా పెంచాడు, కానీ కొన్నాళ్ళకి తన కూతురు కాదని తెలిసింది, కానీ వాడు వదలలేదు, కూతుర్ని పెంచి పెద్ద చేసి పెళ్లి చేశాడు. ఆ తర్వాత ఆ కూతురు తన భర్తతో తెగదెంపులు చేసుకొని వచ్చేసింది. అలా వచ్చేయడంతో అప్పుడే నువ్వు నా కూతురువి కాదు, అయినా నిన్ను భరించాను, ఇక నిన్ను భరించలేను, నువ్వు పొగరుతో నీ కాపురాన్ని కూల్చుకున్నావు కాబట్టి గుమ్మం దాకా కూడా నిన్ను రానివ్వను అంటూ పనిష్మెంట్ ఇచ్చి బయటికి గెంటేశాడు. కూతురు కాదు అని తెలుసుకున్నాక పెళ్లి చేసి అతని చేతిలో పెట్టాక కూడా తన పొగరు ఏమాత్రం దిగలేదు, అలాంటి వాళ్ళని బయటికి గెంటేయడమే కదా కరెక్టు అని అంటూ ఉంటాడు దశరథ. కాదు డాడీ, తనకే పరిస్థితి ఉందో ఎవరికి తెలుసు, తనకేం బాధ ఉందో అని అంటూ ఉంటే ఆ బాధ చెప్తునుకుంటేనే కదా తెలిసేది, ఇలాగా కక్ష సాధించినట్టు చూపిస్తుంటే ఎలాగా అని దశరథ అయితే ఇక జ్యోత్స్నాని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలన్నీ విని జ్యోత్స్న అయితే ఇదేంటి డాడీ, ఏదో నా కథకు సూట్ అయ్యేటట్టు మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడే ఇంకా జ్యోత్స్నాకి ఫోన్ అయితే వస్తుంది. ఫోన్ రావడంతో ఇక జ్యోత్స్న అయితే హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళాక రిపోర్ట్స్ అయితే తీసుకొని ఇక రిపోర్ట్స్ని చూస్తుంది. రిపోర్ట్స్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. సుమిత్రకి బోన్ మ్యారో ఇచ్చింది దీప అని నిజం తెలుసుకుంటుంది. ఎందుకంటే దీపకి సుమిత్రకి డిఎన్ఏ టెస్ట్ చేయిస్తుంది జ్యోత్స్న. డిఎన్ఏ టెస్ట్లో దీప సుమిత్ర కూతురని జ్యోత్స్న శాంపిల్స్ అసలు కూడా మ్యాచ్ అయితే అవ్వవు. ఇక దాంతో ఆ రోజు గ్రానీని నేను కాపులో పెడితే బావ బయటికి పంపించేసి మొత్తానికి ఆ బావ డాక్టర్ అందరూ కలిసి నాటకమాడి నన్ను మత్తులో పడుకోబెట్టి దీప చేత బోని మ్యారో ఇప్పించి మమ్మీని కాపాడారు. అంటే దీన్ని బట్టి నాకు ఒకే ఒకటి అర్థమవుతుంది, అదేంటంటే బావకి దీపకి చివరికి మా డాడీకి కూడా నేనే ఆ ఇంటి వారసురాల్ని కాదని, నేను దాసు కూతుర్నని నిజం తెలుసు. నిజం తెలిసే వాళ్ళు ఇన్ని రోజులు కూడా నిజాన్ని ఎందుకు బయట పెట్టలేదో, ఎందుకు అలాగా సహనంగా భరిస్తూ నేను చేసే కుట్రలన్నీ కూడా తెలిసి ఓపిగ్గా భరిస్తూ ఉన్నారు. శౌర్యని కిడ్నాప్ చేయించినా కూడా వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు, నిజాన్ని బయట పెట్టలేదు, ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడే జ్యోత్స్నాకైతే ఒక మాట గుర్తుకొస్తుంది. దశరథ చెప్పింది. శివనారాయణతో ఇక దశరథ చెప్పిన మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నీ పుట్టినరోజు నాడు నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను నాన్న అని దశరథ చెప్పిన మాటలు విని, అంటే తాత పుట్టినరోజు నాడే వీళ్ళందరూ కూడా నిజాల్ని బయట పెట్టాలని నిర్ణయించుకున్నారు. నాకు అర్థమైపోయింది. లేదు, నా గురించి నిజం తెలిసిన వీళ్ళు బయట పెట్టలేదంటే నా గురించి వీళ్ళు ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు. ఆ దీపని ఇంటి వారసురాలని అందరికీ తెలియచేయకముందే ఆ దీపని నేను పైకి పంపించేస్తాను. ఈ జ్యోత్స్నాని తక్కువ అంచనా వేశారు కదా, ఏ వారసురాలను చూసి మీరు మురిసిపోతున్నారో అదే వారసురాలు లేకుండా చేస్తాను డాడీ అని అంటూ ఇక జ్యోత్స్న వెంటనే సత్తిపండుకైతే ఫోన్ చేస్తుంది. సత్తిపండుకి ఫోన్ చేసి అప్పుడే జ్యోత్స్న అయితే ఎక్కడున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది. నేను ఊరికి వచ్చాను మేడం అని అనగానే నీతో పని పడింది, మళ్ళీ తొందరగా నన్ను వచ్చి కలువు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కలుస్తాడు
సత్తిపండు అయితే జ్యోత్స్నాని చెప్పండి మేడం, ఎవరినైనా పైకి పంపించాలా అని అడుగుతూ ఉంటే అవును, ఆ దీపని నువ్వు చంపేయాలి అని అనగానే ఆ దీప నా దగ్గర నుంచి 2 సార్లు తప్పించుకుంది మేడం. మరి ఇప్పుడు ఈసారి మాత్రం నేను మాత్రం గురి తప్పను, ఎందుకంటే ఇది కూడా నాకు ఒక రకమైన ఛాలెంజే అని అంటూ ఉంటాడు. సత్తిపండు అయితే సరే, ఇప్పుడు నీ తెగింపులో నాకు నమ్మకం ఉంది, నువ్వు ఆ దీపని చంపేస్తావని, నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను, ముందు దాన్ని ఫినిష్ చెయ్యి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. తర్వాత ఇక శివనారాయణ పుట్టినరోజు అయితే వస్తుంది. ఇక దశరథ అయితే అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఈ రోజుతో దీపకున్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అమ్మా దీప, నువ్వే నా కన్న కూతురువని నేను అందరి ముందు నిజాన్ని చెప్పబోతున్నాను అని అంటూ చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఏంటి డాడీ, ఎప్పుడూ లేంది అంత ఆనందంగా ఉన్నావు అని అడుగుతూ ఉంటే ఏం లేదు, ఈరోజు నా జీవితంలోనే మర్చిపోలేని రోజు అని అంటూ ఉంటాడు దశరథ. తాతకి ఏదో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానన్నావు కదా, ఏంటా గిఫ్ట్ అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. నువ్వే చూద్దుగాని కదా, నువ్వు కూడా ఆ గిఫ్ట్ని చూసి సర్ప్రైజ్ అయిపోతావు, లేదు లేదు షాక్ అయిపోతావు అని అంటూ ఉంటాడు. దశరథ అయితే అవును డాడీ, నేను షాక్ అవుతాను, మిమ్మల్ని షాక్ చేస్తాను, మీరే చూద్దరు కానీ నేను కూడా తాతకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే అది విని దశరథ అయితే ఇదేంటి జ్యోత్స్న, నేను నన్ను షాక్ గురి చేస్తానంటుంది, డాడీకి ఏదో సర్ప్రైజ్ గిఫ్ట్ అంటుంది, ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడు దశరథ. ఇంతలో దశరథ అయితే కార్తీక్కి ఫోన్ చేస్తాడు. రే కార్తీక్, బయలుదేరారా అని అంటూ ఉంటే బయలుదేరాం మావయ్య, నేను దీప స్కూటీ మీద వస్తున్నాం, నాన్నేమో అమ్మని అలాగే అనసూయ గారిని శౌర్యని తీసుకొస్తున్నారు అని అంటూ ఉంటే రే ఏంట్రా నువ్వు నా కూతుర్ని స్కూటీ మీద తీసుకొస్తావేంటి, నీకు అసలు బుద్ధుందా అని అడుగుతూ ఉంటాడు దశరథ అయితే. హలో హలో మావయ్య గారు, మీ కూతురు మీకు కోటేశ్వరాలు అవ్వచ్చు, కానీ నా భార్య నాకు సామాన్యురాలే కదా, అందుకే తీసుకొస్తున్నాను అని అంటూ ఉంటే ఈ రోజుతో అది కూడా ఉండదులేరా, నా కూతురు ఎప్పుడు మహారాణియే అని అంటూ ఉంటాడు దశరథ అయితే. ఏంటి దీప, మీ నాన్న బాగా ఎగ్జిట్లో ఉన్నట్టున్నాడు అని అంటూ ఉంటే ఏమో బావా, నాకు మాత్రం జ్యోత్స్న ఏ నిర్ణయం తీసుకుంటుందా అని అదే భయంగా ఉంది అని అంటూ ఉంటుంది దీప. ఇంతలో కార్తీక్ దీప అలా వస్తూ ఉంటే ఇక దీపని షూట్ చేయడానికి గన్ను గురిపెడతాడు సత్తిపండు. అలా గన్ను గురిపెట్టడంతో అప్పుడే ఇంకా కార్తీక్ అయితే సత్తిపండు గన్ను గురిపెట్టడం ఎదురుగా వచ్చి చూస్తాడు. అది చూసి ఒక్కసారి స్కూటీ ఆఫ్ చేసేస్తాడు. దీప అని అంటూ ఇక స్కూటీని పక్కకి నెట్టేసి దీపని కూడా పక్కకి ఇక పడేస్తాడు. అప్పుడే దీప అయితే బావా అని అంటూ ఉంటుంది. ఇక సత్తిపండు అయితే మళ్ళీ దీప తప్పించుకోకూడదని ఇక దీపని షూట్ చేయబోతూ ఉంటాడు. మళ్ళీ అప్పుడే ఇక కార్తీక్ అయితే దీపకి అడ్డగా నిలబడతాడు. ఆ బుల్లెట్ కాస్త ఇక కార్తీక్ అయితే తగులుతుంది. అప్పుడే కారులో వెళ్తున్న శ్రీధర్ ఇదంతా అద్దంలో నుంచి చూసి కారు ఆపి ఇక సత్తిపండు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే సత్తిపండు అయితే పారిపోతాడు. ఇక కార్తీక్ అయితే బుల్లెట్ తగిలిగి స్పృహ కోల్పోతాడు. కానీ పారిపోతున్న సత్తిపండు ఫోన్ అయితే అక్కడే పడిపోతుంది. దాంతో ఆ ఫోను రింగ్ అవుతూ ఉంటే అప్పుడే శ్రీధర్ ఫోన్ తీసుకొచ్చి దీపకి ఇస్తాడు. ఇక దీప ఫోన్ ఆన్ చెయ్యంగానే ఏరా లేపేశావా దీపని అని జ్యోత్స్న అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక అది విని ఒక్కసారి దీప షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక కార్తీక్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. కార్తీక్ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. తనకి ప్రమాదం లేదని తెలుసుకున్న తర్వాత ఇక దీప కోపంతో రగిలిపోతూ ఇక జ్యోత్స్న దగ్గరికి అయితే వస్తుంది. ఇక కోపంగా వస్తున్న దీపని చూసి జ్యోత్స్న వణికిపోతుంది. ఇక జ్యోత్స్నని చెంప పగలగొడుతుంది దీప అయితే. అప్పుడే దీప ఏం చేస్తున్నావు, నా కూతుర్ని కొడుతున్నావేంటి అని అంటూ ఉంటే అది నీ కూతురు కాదమ్మా, నేనే నీ కన్న కూతుర్ని, ఇది దాసుబాబాయ్ కూతురు, ఇది నిజం తెలుసుకొని నన్ను చంపడానికి ప్రయత్నించింది. కానీ నా బావ నన్ను కాపాడి తను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. దానికి సాక్ష్యం ఇదే, చంపాలనుకున్నందుకు సాక్ష్యం ఈ ఫోనే.
ఆ సత్తిపండు చేతే నన్ను షూట్ చేయించబోయింది అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడే ఇక అది విని దశరథ అయితే ఏంటమ్మా దీపను అనేది, అవును నాన్న అని అంటూ ఉంటే అప్పుడే జ్యోత్స్న చెంప పగలగొట్టి, నువ్వింత దుర్మార్గంగా ఆలోచిస్తావని నేను అనుకోలేదు. నేను క్షమించడమే నేను చేసిన తప్పు. నిజం తెలిసిన రోజే నిన్ను అరెస్ట్ చేయించుంటే ఈ పరిస్థితి ఈరోజు నా కొడుక్కి, కూతురికి, అల్లుడికి వచ్చేది కాదు అని పోలీసులకి ఫోన్ చేసి జ్యోత్స్నాని అరెస్ట్ చేయిస్తాడు. ఏంటండి ఇదంతా అని అంటూ ఉంటుంది సుమిత్ర. అసలు ఈ జ్యోత్స్న నీ కన్న కూతురు కాదు. ఈ పారిజాతం పిన్ని చేసిన స్వార్థానికి ఈరోజు మన కార్తీక్ బలవబోతున్నాడు అని నిజాన్ని బయట పెడతాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.